చూసుకోవే, పెరుగులో వేసుకోవే అని అంటుండే. మా అక్కకి మ్యారేజ్ చేసేటప్పుడు ఒక చిన్న పద్యం చెప్తుంది. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే అని తెలుపు కాదంట మమ్మీ మా బలసం సార్ గారు చెప్పిండు. మేమేనా అంతే మమ్మీ అంటుంది. మా అమ్మ చాలా నవ్వేది. ఈరోజు ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీ వస్తుంటే ఫస్ట్ అదే పద్యం మా అమ్మ. ఇంకా వెంకటేశ్వర రెడ్డి సార్ గారు అయితే ఇప్పటికీ మా ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉన్నారు. మా నాన్న యోగక్షేమాలు. ఒకసారి ఒక 5-6 మెంబర్స్ అందరు కూర్చున్నారు. నా కొడుకు పిల్లలు, నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. నేను అడిగిన జనరల్గా మా కన్నయ్య అని పిలుచుకుంటాం ముద్దుగా. కన్నయ్య నువ్వు ఏం చేస్తావురా ఫ్యూచర్లో, ఏం చేద్దాం అనుకున్నావు బెట్ట, ఇప్పుడు 9th క్లాస్ కదా అని. ఇంకా ఏమనుకోవట్లేదు మమ్మీ, డాక్టర్ అన్నా, ఇంజనీరింగ్ అన్నా, సాఫ్ట్వేర్ అన్నా ఏదో ఒకటి అని అన్నాడు. కరెక్ట్గా చెప్పరా అంటే సాఫ్ట్వేర్ అన్నా డాక్టర్ కన్నా మమ్మీ 9th చెప్తాను. అలా పక్క ఫ్రెండ్ అడిగాను నువ్వేం చేస్తారా అంటే నేను LLB చేస్తా, నాకు LLB అంటే చాలా ఇష్టం ఆంటీ అని అనుకుంటున్నా. ఇప్పుడు కాలంలో ఏంటి అంటే చిన్నగా మన పిల్లల్ని మన గురువులు ఏమన్నా కానీ తొందరగా టీచర్స్ దగ్గరికి వెళ్తున్నాం, మళ్ళీ ఆ టీచర్స్ని అందరి ముందే అంటున్నాం ఈ జనరేషన్లో మొత్తం. అలా అనొద్దని నేను కోరుకుంటున్నాను. మా భార్య మిషన్ కుడుతుంది సార్. ఇక పాప 2 years 2nd క్లాస్ సార్. ఆ 10th కారు అనుకున్నారు, అయ్యాను సార్. అది ఇంకా 10th వరకు సార్. ఇంకా మళ్ళీ ఇంకా తర్వాత హైదరాబాద్కి వెళ్ళాను. ఇంకా ఫైనాన్స్ కంపెనీలో దాంట్లో లాస్ట్ బిజినెస్ పెట్టుకున్నాను సార్. ఇంకా చదువులో లేకపోయినా బిజినెస్లో అయితే సక్సెస్ అవుతున్నా సార్. అంటే అప్పుడు చదువులో లేదు కదా సార్. నేను అంటే తెలుగు తప్ప సార్, తెలుగు అయితే ఓకే సార్. తెలుగు అయితే చదివాను, ఇంగ్లీషు లెక్కలు ఇంకా దేంట్లో చిన్నది. కాకపోతే చిట్టీలు కొట్టి రాసి పాస్ అవుతుంది. చిట్టీలు కొట్టి పాస్ అయినా ఇట్లా రాసిన. నాకు టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. అది ఎందుకు అని అంటే నాకు చెప్పిన గురువులు కాబట్టి నేను ఆ టీచింగ్ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే నాకు 7th మ్యారేజ్ అయింది సార్. అనుకోకుండా 7th మ్యారేజ్ అయింది. నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకోటి ఏంటంటే మా బాబు స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్. స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్లో మా బాబు సెలెక్ట్ అయ్యాడు. అండ్ ఏది అని అంటే సార్ బాబు గోల్ వచ్చేసి పోలీస్ అవ్వడము, అయితే రన్నింగ్ అండ్ లాంగ్ జంప్ సార్. ఒకవేళ మా ఫ్రెండ్స్ అందరు నేను ఎప్పుడు ఎక్కువ మట్టుగా ఎవరి దగ్గర సరే, చిన్నప్పుడు నేను 7th మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయాను, కానీ చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే నాకు నిజంగా అంటే వాస్తవానికైతే అందరు గ్రూప్లో జాయిన్ అయినప్పుడు మాట్లాడు అన్నారు, కానీ నాకు ఎవరు ఏంటనేది సారీ ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్. అంటే నాకున్న టైం బిజీ వల్లనో లేకపోతే ఎవరి యొక్క గుర్తు లేకపోవడం వల్ల కూడా నేను మాట్లాడలేకపోయాను. ఈరోజు అందరు ఇంత చూస్తున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది నాకు నిజంగంటే. ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. నిజంగంటే ఇలా పెట్టడం కూడా చాలా గ్రేట్. అయితే నేను తక్కువగా మాట్లాడాను సార్, అందరు గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా చాలాసేపు మాట్లాడి నేను టైం ఇవ్వలేకపోయినందుకు కూడా నన్ను క్షమించండి సార్. ఒక గురువు గురించి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను సార్. తండ్రి టీచర్ రిటైర్మెంట్ అనమాట. అయితే కొడుకు వచ్చేసి ఇద్దరు కలిసి రోడ్ మీద వెళ్తుంటే, నాన్న నువ్వు అందరూ పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు, నువ్వేమో గురువుగా అయ్యి కనీసం టీచర్ రిటైర్మెంట్ అయ్యావు, ఏంటి ఈ చిన్న ఉద్యోగం అని చెప్పి తండ్రిని కొంచెం చిన్న చూపు చూస్తారనమాట. అయితే సరేలే నాన్న మనం చేను దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇద్దరు తండ్రి కొడుకు కలిసి వెళ్తుంటారు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి, గురువు గారు నమస్కారము, మీరు చెప్పిన విద్య వల్లనే నేను ఒక జాబ్లో ఉన్నాను సార్ అని చెప్పి ఒక ఆమె అంటారు. అప్పుడు కొడుకు తండ్రిని చూస్తాడు. మళ్ళీ ఇంకొకరు వచ్చేసి, గురువు గారు నమస్కారం, మీరు ఆ రోజు విద్య చెప్పారు కాబట్టి నేను ఈరోజు MUO స్థానంలో ఉన్నాను అని చెప్పి చెప్తారు. ఒక MUO అయ్యింది కూడా గురువుకి పాదాభివందనం చేసి చూసేసరికి కొడుకు అప్పుడు ఆలోచిస్తాడు, అరే మా నాన్న నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఒక MUO ఒక పెద్ద కలెక్టర్ ఎంత పొజిషన్లో ఉన్నా కూడా ఒక గురువుని అనేది మర్చిపోకుండా ఉన్నారు అని అంటే ఎంత గ్రేట్ కదా అసలు. కానీ సార్ నేనేమంటున్నానంటే అందరి వృత్తులు నేను చిన్నగా చేసి మాట్లాడడం లేదు, అందరి వృత్తులు అందరికీ గౌరవమే, కానీ గురువుకు మించిన గౌరవం అనేది ఎక్కడ లేదు. నేను నిజం చెప్తున్నా. ఎందుకు అట్లాంటివి ఎక్కడన్నా ఉంటే కూడా వాటిని చెక్ చేసుకొని అది చెప్పడం చాలా ఒక ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడు
మళ్ళీ ఎప్పుడు కలుస్తారో మీరు ఆ వాటిని చిన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆడుకుంటుంటిమి. ఈ క్లాస్ రూమ్స్ లేవు, ఇదే గ్రౌండ్లో మేము ఈ ఆట ఆడుతుంటిమి, ఈ పాటలు పాడినాము. లేకుంటే ఒక ఇండిపెండెన్స్ డేనో లేకుంటే రిపబ్లిక్ డేనో మేము ఇవి వస్తలేవు. మీరు చెప్పే పాటలోకి ఇవి వస్తలేవు. నేను ఇక్కడ ధన్వాడ హై స్కూల్లో పనిచేసేటప్పుడు డీకే అన్న మంత్రి ఉంది చూడండి, ఆమె సైతము నేను ఈ కట్ట మీద ఆడినా, నేను ఇక్కడ కుంటికి ఆడినా అని చెప్పుకున్నా. నేను అక్కడ పనిచేసేటప్పుడు అంటే ఆమె చాలా బ్యాచ్ తర్వాత కాదు, మేము తర్వాత వచ్చినప్పుడు ఆమె చీఫ్ గెస్ట్ వచ్చింది. అంటే మన లైఫ్ ఒక మంత్రి అని కాదు, ఒక ఎమ్మెల్యేని కాదు, మనం కూడా మన జీవితంలో మన హీరోలమే. మనం ఆ ఎక్స్ప్రెషన్లోకి మీరు బాల్య జీవితంలోకి పోయి కొంచెం అట్లా ఈ ఆవరణ అంతా కొంచెం గుర్తు చేస్తారనుకుంటే ఎవరంతా గుర్తు చేస్తలేరు. కానీ ఇక్కడ కింద పడి ఉంటారు, కొట్టుకొని ఉంటారు, కబడ్డీ ఆడి ఉంటారు, ఏవో అవి కూడా కొంచెం ఎక్కడన్నా అక్కడక్కడ ఎవరైనా తడుముతారేమంటే ఇప్పటిదాకా ఎవరు తడమలేదాన్ని. మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళైనా కొంచెం అవి తడిమితే బాగుంటుందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. అదే లంచ్ టైం అయింది కాబట్టి ఇప్పుడు సన్మానం చేపిస్తాం సార్. మెమంటో వస్తారు. సరిత 3 మెంబర్స్ రండి. అనురాధ, మీరు రండి. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో
బోని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.